హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. అదే మారుతి సుజుకి ఫ్రోనెక్స్. మీ బడ్జెట్ 10 లక్షల్లో అయితే ఎస్యూవీకి బదులుగా ఒక క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ కోసం చూసినట్లయితే డెఫినెట్లీ ఫ్రోనెక్స్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఉంటుంది. కాకపోతే సబ్ 4 మీటర్ ఎస్యూవీస్ చూస్ చేసుకోవచ్చు. కాకపోతే అన్ని బేస్ మోడల్స్ వస్తాయి ఈ ప్రైస్లో. అదే ఫ్రోనెక్స్ వచ్చేసరికి మనకు టాప్ వేరియంట్ అన్ని ఫీచర్స్ అనేవి వచ్చేస్తాయి. బట్ ఈ కార్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ ఏంటనే ఓనర్ ద్వారా తెలుసుకుందాము. సో మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ పో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్ వరకు నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. హాయ్ అండి, ఒక్కసారి మీ పేరు చెప్పరా? హలో అండి, నమస్తే. నా పేరు చంద్రశేఖర్. నేను హైదరాబాద్లో బిగ్ 4లో పనిచేస్తున్నాను. ఆ కార్ తీసుకొని దగ్గరగా 1.5 year అవుతుంది. ఓకే. సో ఓవరాల్ ఒక 14,000 kilometers ఏమో డ్రైవ్ చేశాను. 14,000 1.5 yearలో. అంటే మాది దగ్గరే ఊరు, చిలకలూరుపేట దగ్గర. సో వెరీ ఫ్రీక్వెంట్గా వెళ్ళొస్తాం కాబట్టి అంత అయింది. వేరియంట్ ఏమొస్తుంది ఇది? ఏంటండి వేరియంట్ డెల్టా ప్లస్ మాన్యువల్ తీసుకున్నాను. డెల్టా ప్లస్ అంటే సెకండ్ బేస్ మోడల్ వస్తుంది. థర్డ్ బేస్. ఫస్ట్ ఆల్ఫా, సెకండ్ జెటా, థర్డ్ డెల్టాలో కూడా మళ్ళీ మీకు 2 ఉన్నాయి, డెల్టా అండ్ డెల్టా ప్లస్. రెండింటికి డిఫరెన్స్ ఏముంటుంది? సో డెల్టా ప్లస్ జెటాకి మీకు ఈ అలాయ్స్ వస్తాయి, బ్లాక్ అలాయ్స్ వస్తాయి. మీకు ఆల్ఫాకి వెళ్తే మీకు డైమండ్ కట్ అలాయ్స్ వస్తాయి. ఓకే. సో నాకు అలాయ్స్ ఇంపార్టెంట్. సో మరీ డైమండ్ కట్ అలాయ్స్ అవసరం లేదు, కానీ అట్లీస్ట్ నాకైతే ప్లేట్స్ అయితే పెట్టడం ఇష్టం లేదు. అందుకని నేను నార్మల్లీ ఇది క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ అంటాం కదా, హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో మరి ఆల్ట్రోస్ కానివ్వండి, i20 కానివ్వండి, ఎందుకు కన్సిడర్ చేయలేరు మీరు? చూసానండి అవి కూడా. యాక్చువల్లీ మా ఫ్రెండ్ దగ్గర ఆల్ట్రోస్ ఉంది ఆల్రెడీ. నేను అవి డ్రైవ్ చేశాను, ఆల్ట్రోస్ చాలాసార్లు డ్రైవ్ చేశాను. కానీ అది 3 cylinder ఇంజన్ అవడం వల్ల ఎక్కువ వైబ్రేషన్స్ అనమాట. జస్ట్ మీరు జస్ట్ అలా స్లో చేసి సెకండ్ గేర్లో పుష్ ఇవ్వాలన్నా కానీ అది హోల్ బాడీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో అందుకని సో ఇదైతే 4 cylinder ఇంజన్ కదా, సో తక్కువ వైబ్రేషన్స్, న్యాచురల్ ఆస్పిరేటెడ్, అంటే హాయిగా ఉంటుంది. i20 చూసారా? i20 కూడా చూశాను. ఫస్ట్ అసలు యాక్చువల్లీ i20 చూసాను, మా పక్కనే ఉంటుంది. ఓకే. కానీ అది చాలా నచ్చింది నాకైతే. ఫస్ట్ అసలు తీసుకుందాం అనుకున్నాను కూడా. కానీ మనం మెజారిటీ 90% సిటీలోనే డ్రైవ్ చేస్తాం. సిటీలో i20 అంటే అది సింగిల్ డిజిట్కి వెళ్తుంది మోర్ ఆర్ లెస్. సో అంత అవసరం లేదు. సో ఇది కూడా నేను అసలు i20లో ఎక్కినప్పుడు అయితే జస్ట్ అసలు ఇంజన్ ఆన్ అయిందా లేదా కూడా అర్థం కాలేదన్నమాట. అంత కామ్, నీట్గా. ఇదైతే ఇది కూడా అలానే ఉంటుంది. ఇంజన్స్ వెరీ స్మూత్ ఇంజన్, వెరీ రిఫైన్డ్ ఇంజన్. అంటే ఈ ఇంజన్ మేబీ సమ్ ఇయర్స్ నుండి ఉందనుకోండి ఈ ఇంజన్. సో రిలయబుల్ ఇంజన్. సో అందుకని ఫ్రాంక్స్కి వెళ్ళాను. సో ఫ్రోనెక్స్ మనకి రీబ్యాచింగ్ ఆఫ్ టయోటాలో అప్పుడు మీరు తీసుకున్న టైంకి టైజర్ వచ్చింది. అంటే బ్యాచ్ కోసం వెళ్తుంటారు చాలా మంది టయోటాకి. మీరు అలా ఏమో ఆలోచించలేరా? చూసాను నేను, అది కూడా కంపేర్ చేశాను. అంటే టైజరా మారుతి సుజుకి చూస్తే. కానీ నాకు తెలిసి సుజుకిది హార్ట్ టెక్ ప్లాట్ఫామ్ లో సుజుకి వాడు టయోటాతో షేర్ చేసుకున్నాడు. సో నేను రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, సో ఈవెన్ ఇఫ్ సంథింగ్ ఏదైనా అయినా కానీ టయోటాకి స్పేర్ పార్ట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సుజుకి నుండే రావాలని అర్థం. అండ్ అది మేబీ ఇట్స్ ఫుల్ టు ఫుల్ కైండ్ ఆఫ్ మనకి ఇన్నోవా హై క్రాస్ షేరింగ్ విత్ సుజుకి లాగా అయితే ఐ వుడ్ హ్యావ్ గాన్ విత్ టయోటా. కానీ సుజుకి షేరింగ్ విత్ టయోటా అయ్యేసరికి బెటర్. మీకు ఆ టయోటా అనే ఉండదు అక్కడ. సో నార్మల్లీ సుజుకియే ఉంటుంది, జస్ట్ బ్యాడ్జింగ్ కాబట్టి. సో నేను సుజుకి వెళ్ళాను. సో కమింగ్ టు ఇది సేమ్ మన బెలినో ఇంజన్ గానే ఉంటుంది. అవును, బెలినో, స్విఫ్ట్, ఇగ్నిస్. అవును, అన్ని సేమ్ ఇంజన్స్ 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ది. సో పర్ఫార్మెన్స్ వైజ్గా, రిఫైన్మెంట్ వైజ్గా ఎలా అనిపించింది మీకు ఫ్రోనెక్స్లో? సో పర్ఫార్మెన్స్ వైజ్గా అంటే మీకు ఇది న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ కాబట్టి మీరు అనుకునే ఫస్ట్ గేర్లో 50-60 రావాలి, పుష్ ఉండాలి, యాక్సిలరేటర్ నొక్కంగానే సీట్కి వెళ్ళి అతుక్కోవాలి, అవి ఏమి ఉండవు. నీట్గా, కూల్గా, నార్మల్ పుష్ ఉంటుంది, నార్మల్ పుల్ ఉంటుంది, అంతవరకే. బట్ థర్డ్ ఆర్ ఫోర్త్ గేర్లో అయితే మీకు కావాల్సిన ఓవర్టేక్ చేయాల్సిన సరిపోయే యాక్సిలరేషన్ అయితే ఇస్తుంది, టార్క్ ఇస్తుంది. ఐ థింక్ ఇట్స్ 114 Nm టార్క్ 114 Nm టార్క్. సో సరిపోతుంది, ఫ్యామిలీ కార్, ఈజీ టు డ్రైవ్. సో కమింగ్ టు మీరు మాన్యువల్ కూడా తీసుకున్నారు, అందులో గేర్ షిఫ్ట్స్ ఎలా ఉంటాయి? స్మూత్ ఉంటుందా, హార్డ్ ఉంటుందా? లేదు, చాలా స్మూత్గా ఉంటుంది. మాన్యువల్ చాలా అసలు
ఈజీ కేక్ వాక్లా ఉంటుంది, అసలు చూడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా పడిపోతూ ఉంటాయి. కాకపోతే మీకు అప్పుడప్పుడు మీరు పార్కింగ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి ఫస్ట్ గేర్ పడదు ఓకే స్టార్ట్ చేసేటప్పుడు. వెరీ రేర్ అది దాగలేం, కానీ నేను 1.5 yearలో 3 times ఏమో చూసినట్టున్నా. సో సెకండ్ గేర్ వేసుకొని కొంచెం మూవ్ చేసి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకోవాలి. రివర్స్ గేర్లో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా రివర్స్ గేర్కి ఏం ఇష్యూస్ లేవు. కెమెరా కూడా రివర్స్ గేర్కి డీసెంట్ క్వాలిటీ కెమెరా వచ్చింది, గుడ్ సరిపోతుంది. అండ్ కమింగ్ టు ఇప్పుడు వెహికల్ ఆన్లో ఉంది, అసలు చాలా సైలెంట్గా ఉంది, ఆన్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. అవును, బట్ క్యాబిన్లోకి ఏమన్నా ఇంజన్ నాయిస్ కానీ వస్తుంది? లేదు మీరు ఏసీ ఆన్ చేసుకొని మేబీ హైవే మీద వెళ్ళేటప్పుడు ఆ రోడ్ నాయిస్, గాలి అదంతా ఎక్కువ కొంచెం అప్పుడు వినిపిస్తుంది. కానీ మీరు ఏసీ ఆన్ చేయకుండా సిటీలో డ్రైవ్ చేస్తే అస్సలు మీకేం అనిపించదు. అండ్ ఈవెన్ ఏసీ ఆన్ చేసి హైవే మీద వెళ్ళినా కానీ నార్మల్ 70-80 మధ్య వెళ్తే నార్మల్ రోడ్డుని బట్టి మీకు అంతే ఇంజన్ నాయిస్ ఏం రాదు, స్మూత్గానే ఉంటుంది. ఓకే, సో మెయిన్లీ మీరు దీనికి రావడానికి రీజన్ I20 కాకుండా మైలేజ్ అని అన్నారు. కంపెనీ 22 క్లెయిమ్ చేస్తుంది. రియల్ వరల్డ్గా మీకు ఎంత ఇస్తుంది సిటీ అండ్ హైవేలో? ఇది 19 ఇస్తుంది సిటీలో నేను అంత టెస్ట్ చేయలేదు. సిటీలో ఒక 15-16 వేసుకోండి. నేను ఒక్కడనే తిరుగుతాను కాబట్టి 15-16 వస్తుంది. బట్ హైవే ఎక్కితే మటుకు మాక్సిమం నేను ఒక్కడనే వెళ్తాను ఇంటికి, 1 or 2 నేను ఒక్కడనే, లేదా మా ఫ్రెండ్స్ ఎవరైనా కాబట్టి. సో అప్పుడైతే నాకు 19-20 వస్తుంది. సో నేను కంటిన్యూస్ 100-110 అలా వెళ్తూ ఉంటాను. బట్ స్టిల్ 19 అయితే తగ్గదు విత్ ఏసీ ఆన్. ఓకే, సో ఇంజన్ వైజ్గా పర్ఫార్మెన్స్ మైలేజ్ అయితే ఎక్కడ మనకి ప్రాబ్లమ్ ఇష్యూస్ లేవు. బట్ మెయిన్లీ డిజైన్ వైజ్గా మారితే సైడ్ ప్రొఫైల్లో ఈ కారు హైట్ అనేది కొంచెం ఆ స్లోప్ ప్రూఫ్ అనేది అలా వెళ్తుంటుంది కదా, హెడ్ రూమ్ ఇష్యూస్ కానీ కొంచెం. మా తమ్ముడు ఉన్నాడు, వాడు 6'1", 6'2" ఉంటాడు. ఓకే, సో వాడికి కొంచెం స్టార్టింగ్ సో తర్వాత ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాం అనుకోండి. సో స్టార్టింగ్ లో కొంచెం వాడికి పైన తగిలినట్టు ఉండేది అనేవాడు. ఇప్పుడు ఓకే, కానీ అబౌవ్ 6'2" ఎవరైనా ఉంటే మటుకు వెనక కొంచెం ఎక్కువ రూమ్ ఉండదు మీకు. ఇది ఒకటి ఉంది. ఫ్రంట్ అయితే సరిపోద్ది, ఫ్రంట్ కూర్చుంటే. ఓకే, ఫ్రంట్ ప్యాసింజర్కి ఏం ఇబ్బంది ఉండదు. ఓకే, అదే వెనకాల వాళ్ళకి కొంచెం రూఫ్ అనేది బెండ్ అయింది డిజైన్ వైజ్గా. ఓకే, కమింగ్ టు కొంచెం మెకానిక్ మాట్లాడితే సస్పెన్షన్ ఎలా ఉంటుంది ఇంట్లో? సస్పెన్షన్ మరీ I20 లాగా స్మూత్ ఉండదు, నార్మల్ గుడ్ సస్పెన్షన్. ఓకే, క్రాస్ ఓవర్ కాబట్టి కొంచెం డీసెంట్ హార్డ్ గా చేసి ఉంటారు, ట్యూన్ చేశారు కాబట్టి. అవును. ఓకే, స్టీరింగ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, స్మూత్ ఉంటుంది. బట్ మళ్ళీ మీరు హోండాతో కంపేర్ చేయొద్దు. ఓకే, కమింగ్ టు స్టెబిలిటీ ఎలా ఉంటుంది? మీ హైవేస్ లో వెళ్ళాలి కదా, దట్స్ ఎ కాన్ అనుకోవచ్చు. ఎందుకంటే మీరు హైవేస్ మీద ఈ 1 or 2 months చూస్తే మనకి హైదరాబాద్ ఏపీలో బాగా గాల్లో వస్తాయి. సో నేను జస్ట్ ఒక 10 days నేను మా ఇంటికి వెళ్ళి వచ్చాను. అప్పుడు చూస్తే కనుక కంటిన్యూస్ హెవీ ఎయిర్ గాలి వల్ల 100-110 దాటితే మటుకు నెట్టేస్తూ ఉంటుంది. కొంచెం స్కేరీగానే ఉంటుంది సిచ్యువేషన్. అప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు బిలో 100 లోపు ఉంటే మటుకు ఎంత గాలి వచ్చినా పర్వాలేదు. బట్ హై స్పీడ్స్ వెళ్దంటే మటుకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇలా ఏమన్నా వస్తే కనుక మీకు స్టెబిలిటీ అంతగా ఉండదు. బట్ ఎనీవే మారుతి సుజుకి అంతే అనుకోండి. సో ఇది ఒక్క ఇష్యూ, స్టెబిలిటీ ఇష్యూ ఉంటుంది. స్టెబిలిటీ కొంచెం 120 వరకు అయితే జాగ్రత్తగా వెళ్ళొచ్చు. 120 వరకు. బ్రేకింగ్ లో మనకు ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్ అన్ని వచ్చాయి. ఫ్రంట్ లో డిస్క్ వచ్చింది, వెనకాల డ్రమ్ వచ్చింది. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఈ కార్ది? బాగానే ఉంటుందండి, డీసెంట్ గా ఉంటుంది. మీరు బిలో 100 వెళ్తా ఉంటే కనుక మీకు కావాల్సిన చోట ఆగుతుంది, కంట్రోల్ ఉంటుంది. ఓకే, మాన్యువల్ కాబట్టి క్లచ్ ప్లే హార్డ్గా ఉందా? స్మూత్? లేదు, చాలా స్మూత్గా ఉంటుంది. నార్మల్ గుడ్ క్లచ్ ఆల్సో. ఓకే, మెయిన్లీ ఇంకోటి డిజైన్లోనే ఇంకొక ఫాల్ట్ కూడా అనుకుంటాం మనము. వెనకాల మనకి కూపే స్టైల్గా వెళ్తుంటుంది డిజైన్, మనకి కూపే క్రాస్ ఓవర్గా వస్తుంది. సో కాకపోతే ఇక్కడ డిజైన్ ఎక్స్టీరియర్ నుంచి బాగానే ఉంటుంది. కాకపోతే ఇంటీరియర్ IRVM ఏదైతే లోపల రేర్ వ్యూ మిర్రర్ ఉందో అక్కడ నుంచి మనకు రేర్ వ్యూ అనేది కనిపించదు అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? అంటే మీకు అక్కడ నుండి మనం ORVM నుండి అయితే కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ కొత్త వాళ్ళు అయితే కొంచెం మీకు ఈ క్రాస్ ఇలా వచ్చింది కాబట్టి మీకు ఎక్కువ IRVM ఇంటీరియర్ మిర్రర్ ఉంది కదా లోపల మనకి పైన. ఓకే, అదే. సో ఓకే, గాట్, నేను ORVM అనుకున్నాను. సో అదైతే కనుక అది కొంచెం మీకు కొంచెం ఇష్యూనే ఉంటుంది, బ్లైండ్ స్పాట్ కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఇది కూపే కిందకు వస్తుంది కదా, మనకి వెనక గ్లాస్ అంత పెద్ద గ్లాస్ ఉంటుంది, చాలా చిన్న గ్లాస్ ఉంటుంది. అండ్ హెడ్ రెస్ట్ కూడా 3 ఇచ్చేసారు. 3 ఇచ్చారు. 3 passengers ఉంటే హెడ్ ఉండడం వల్ల ఏమీ కనిపించదు మనకు వెనకాల. IRVM వదిలేసుకోవడమే, అలా ముగ్గురు ఎక్కితే మటుకు వెనక. ఓకే, కమింగ్ టు ఇంటీరియర్ కి ఒకసారి వెళ్దాము. షూర్.
సో ఇంటీరియర్లో మనకి మెయిన్గా బేస్ మోడల్ నుంచి మనకి కొన్ని ఫీచర్స్ స్టాండర్డ్గా వచ్చేటిది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఒకటి. అవును, బేస్ మోడల్లోనే ఇచ్చేస్తారు. ఏసీ కూలింగ్ ఎలా ఉంటుంది? అది చాలా చాలా కూల్గా ఉంటుందండి. ఏసీ మటుకు మనకి జస్ట్ ఆటో ఏసీ పెట్టుకొని 2021 పెడితే నేను ఎక్కువ ముందే కూర్చుంటాను కాబట్టి నాకైతే సరిపోతుంది. బట్ ఫ్యామిలీ నుండి అయితే చాలా కంప్లైంట్స్ వచ్చాయి, వెనక వాళ్ళకి మాకు సరిపోవట్లేదు, వెనక బ్లోవర్ ఉన్నది కూడా తీసుకోవాల్సింది. వెనకాల వెన్స్ రావు. అవును, వెనకాల వెంట్స్ రావు. దీని నెక్స్ట్ జెటా నుండి వస్తాయి. ఓకే, అదొకటి చిన్న కంప్లైంట్. బట్ సమ్మర్లో అయితే అసలు సరిపోదు వెనక వాళ్ళకి. బట్ ముందు వాళ్ళకైతే వెరీ డీసెంట్ ఏసీ. మీరు ఆన్ చేసిన విత్ ఇన్ 5 minutesలో కూల్ అయిపోతుంది. ఇంకా సీటింగ్ కంఫర్ట్స్ ఎలా ఉంటుంది? ఫ్రంట్ సీట్స్ కానీ వెనకాల సీట్స్ కానీ బాగానే ఉంటుందండి. కానీ మీకు యూనో కూపే మోడల్ కాబట్టి, డిజైర్ కైండ్ ఆఫ్ ఎస్క్రాస్ కాబట్టి కొంచెం మీకు అంత కంఫర్టబుల్గా అంత ఈజీగా కూర్చోలేము అనమాట. అంటే కాళ్ళు జాపుకొని కూర్చోవడం కానీ అంతగా ఉండదు. వెనక అయితే ఇద్దరు హ్యాపీగా కూర్చోవచ్చు. 3 adults పట్టరు. 3వ చైల్డ్ అయితే ఓకే, కానీ 3 adults అయితే పట్టరు. ఓకే, ఇది 4 cylinders ఇంజన్. కొంచెం ఈ డోర్స్లో ఇక్కడ మనం చేయబడితే వైబ్రేషన్స్ అనిపిస్తున్నాయి. కొంచెం వైబ్రేషన్స్ అయితే కొంచెం ఉంది, కొంచెం వెరీ లిటిల్ కొంచెం ఉంటుంది. అండ్ బేస్ మోడల్ నుంచే మనకు ఈ సాఫ్ట్ మెటీరియల్ అనేది వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, డాష్ బోర్డ్ వస్తుంది. అలాగే మనకు డ్యూయల్ కలర్ డాష్ బోర్డ్, పవర్ విండోస్ కూడా మనకి బేస్ మోడల్ నుంచే వచ్చేస్తున్నాయి. పుష్ బటన్ అయితే ఈ డెల్టా ప్లస్ లో కూడా మిస్ అయింది. అవును, అండ్ టచ్ స్క్రీన్ 7 inch కదా, ఎప్పుడైనా టచ్ లాగ్ ఇష్యూ కానీ కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుంది? కెమెరా క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది, వెరీ డీసెంట్ కెమెరా. దీంట్లో మళ్ళీ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ వస్తుంది. ఓకే, దట్స్ అ గుడ్ థింగ్. వైర్లెస్ రెండు. ఓకే, గ్రేట్. సో డీసెంట్ ఫీచర్స్ మేనేజ్ చేయొచ్చు మనకు. క్రూజ్ కంట్రోల్ మెయిన్ మిస్ అయింది. క్రూజ్ కంట్రోల్ ఒకటి మిస్ అవుతుంది మనకి డెల్టా ప్లస్లో, ఇది ఒకటి ఉంది. అండ్ కమింగ్ టు ఇంకోటి ఏసీ ఒకటి వెనకాల వాళ్ళకి ఇష్యూ అయితే ఉంటుంది. బయట నుంచి ఫీచర్స్ గురించి మాట్లాడితే కూడా మనకి ఎల్ఈడీస్ వస్తాయి. అవును, డెల్టా ప్లస్లో. త్రో ఎలా ఉంటుంది నైట్ టైం? ఇది కూడా ఇంకొక కాన్. ఇందాక కాన్తో ఇది ఒక కాన్. సో వెరీ బ్యాడ్ త్రో ఉండింది. బెటర్ మనం అవుట్ ఆఫ్ ద మార్కెట్ ఏమైనా తీసుకోవాల్సిందే. మళ్ళీ ఫాగ్ లైట్స్ వేయించుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. ఫాగ్ లైట్స్ లేవు, ఇంకా ఫాగ్ లైట్స్ అవే సరిపోతాయి. సో పైది హై బీమ్, కిందది నార్మల్ లో బీమ్ ఉంటుంది. ఈ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఆన్లోనే ఉంటాయి. ఆటో ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చాడు, ఆటో లైట్స్. ఇట్ గెట్స్ డార్క్ వచ్చేస్తాయి. కానీ మనం హైవే మీద వెళ్తే మటుకు ఇప్పుడు అందరు హై బీమ్స్ వేసుకొని అవుట్ ఆఫ్ ద మార్కెట్ పెట్టుకొని వాటి ముందు మటుకు ఇది బతకలేదు. ఓకే, కానీ వైరింగ్ మళ్ళీ డిస్టర్బ్ చేస్తే వారంటీ? అదే నేను చూస్తున్నాను. సో నేను మాక్సిమం 99% హైదరాబాద్ అని తిరుగుతాను కాబట్టి నాకు సరే ఎలాగోలా హైవే మీద వెళ్ళినప్పుడు మేనేజ్ చేస్తున్నాను. బట్ మాక్సిమం హైవే మీద వెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా లైట్స్ మార్పించుకోవాలి. హెడ్ లైట్స్ త్రో ఒకటి బాగాలేదు. అండ్ బేస్ మోడల్ నుంచే 16 inches వీల్స్ వస్తాయి. అండ్ ప్రొజెక్టెడ్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ బేస్ మోడల్ నుంచి వస్తాయి. అదొక బెనిఫిట్ అయితే ఉంది మనకు. ఓకే, మెయిన్లీ ఇది నెక్సాలో మనం పర్చేస్ చేస్తాము. ఎరీనా కాకుండా నెక్సా అంటేనే ప్రీమియం సెగ్మెంట్ వస్తుంది. ప్రీమియం సెగ్మెంట్లో మనకు ఆఫ్టర్ సేల్స్ వాళ్ళ ఎలా ఉన్నాయి, సర్వీస్ ఎలా ఉంది, సర్వీస్ కాస్ట్ ఎలా వస్తుంది? సర్వీస్ ఈస్ ఏ గుడ్ సర్వీస్ అండి. సో యాజ్ యూజువల్ సుజుకి మంచిగా ఉంటుంది. రిసెప్షన్ కానీ, మనం వెళ్తే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, మనకి ఏమన్నా ఆన్సర్స్ చెప్తే క్వశ్చన్స్ అడిగితే చెప్పడం కానీ, ఫోన్ చేస్తే ఆన్సర్ చేయడం కానీ, వన్స్ మనం కార్ వాళ్ళకి ఇచ్చేస్తే అంత ఈజీగా ఆన్సర్ చేయరు. కార్ ఇచ్చేసి మనం సర్వీస్ సెంటర్ నుండి వెళ్ళిపోతే ఇంకా మనల్ని పట్టించుకోరు. మళ్ళీ మనం ఫాలో అప్ చేస్తూ ఉండాలి ఎంతసేపు అయింది అంత. బట్ ఇట్స్ ఆల్ గుడ్. ఇప్పటికి 2 సర్వీసెస్ అయ్యాయా? 3 అయిపోయినాయి. 3 సర్వీసెస్, 3 సర్వీసెస్ అయిపోయినాయి. 1.5 year అయింది కదా. సర్వీస్ కాస్ట్ ఎలా వస్తుంది ఇప్పుడు? సో ఫస్ట్ 3 ఫ్రీ కాబట్టి సో అది 0 కాస్ట్. ఓకే, థర్డ్ వన్కి కాస్ట్ పడింది మనకి. సమ్ ఐ థింక్ ఆయిల్ చేంజ్ చేసినట్టున్నారు. అది మనకే వేసారు. ఎంత వచ్చింది ఎస్టిమేట్? నార్మల్ 3 చేంజ్ వచ్చింది, 3.5. తర్వాత కూడా మనకి 6-7,000లో సర్వీస్ అయిపోతుంది అంతే అనుకోండి. 5 లోపే అనుకోవచ్చు, మరి 6-7 ఏం అవ్వదు. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది మారుతి కార్స్లో మెయిన్లీ. ఓకే,
అండ్ మెయిన్గా ఈ సెగ్మెంట్ వైజ్గా బెలినోకి అంటే మంచి రీసేల్ వాల్యూ ఉంది మార్కెట్లో. బెలినో ఇప్పటికి కూడా ఓల్డ్ మోడల్స్వి తీసేసుకుంటారు, డీజిల్ దొరికినా కూడా తీసుకుంటారు. ఫ్రోనెక్స్ వచ్చే వరకు మీరు రీసేల్ ఎప్పుడన్నా రీసెర్చ్ చేశారా, ఎలా ఉంటుంది దీనికి అని? నేను అంత రీసేల్ గురించి ఆలోచించలేదు. ఫస్ట్ అయితే ఇది ఈ మోడల్ డెల్టా ప్లస్ మీకు 10-20-10-30 పడుతుంది విత్ ఇంటీరియర్స్, మీరు లెదర్ సీట్స్ అవన్నీ వేయించుకుంటే. కానీ బలీనోకి వెళ్తే మీరు మ్యాక్సిమం జెటా వచ్చేస్తుంది విత్ మీకు బ్యాక్ వైపర్ వచ్చింది. ఐ థింక్ కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది అనుకుంటాను. బ్యాక్ ఏసీ వెంట్స్ వస్తాయి, కానీ అవి కొంచెం మీరు బలీనో నుండి దీనికి షిఫ్ట్ అవుతున్నప్పుడు అవి మిస్ అవుతారు మీరు. బట్ మీకు 20 mm ఇది 190 గ్రౌండ్ క్లియరెన్స్, ఇది ఎక్స్ట్రా వస్తుంది మీకు బలీనోతో పోల్చుకుంటే. అండ్ లుక్స్ క్రాస్ ఓవర్ చూస్తే బాగుంటాయి. హై రైడర్, నాట్ హై రైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా లుక్స్ వస్తాయి. వెనక అయితే చాలా బాగుంటుంది, మినీ గ్రాండ్ విటారా ఉంది. సో సడన్ గా చూస్తే అదేనా అనుకుంటారు. సో లుక్స్ అండ్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి, కొత్త కార్ మార్కెట్లో కొత్త కైండ్ ఆఫ్ కార్ కావాలంటే ఇది. కానీ బట్ స్టిల్ అందరూ బలీనోకే వెళ్తున్నారు ఎక్కువ మంది. మా ఫ్రెండ్ కూడా ఇంకో 1 weekలో పర్చేస్ చేయబోతున్నాడు. దట్స్ ఫైన్. యా. అండ్ ఫైనల్ క్వశ్చన్, సేఫ్టీ వైజ్గా బిల్డ్ క్వాలిటీలో మీరు ఆలోచించారా తీసుకునే ముందు? ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను బిల్డ్ క్వాలిటీ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎలా అయ్యిందా ఇన్సిడెంట్? అయ్యింది. సో సంక్రాంతికి వెళ్ళాము. సో నేను 2023 డిసెంబర్లో తీసుకున్నాను. జస్ట్ తీసుకున్న 20 daysకే సంక్రాంతికి ఇంటికి వెళ్ళాము. ఇంటి నుండి వస్తుంటే కొంచెం స్టార్ట్ అయ్యాం హైదరాబాద్. సో ఫుల్ ఫాగ్, ఇంకా చీకటిగానే ఉంది. సో ఎదురుగా ట్రాక్టర్ వెళ్తుంది బాగా రాళ్ళు వేసుకొని. కనపడలేదు, జస్ట్ ముందుకు వచ్చే వరకు నాకు కనపడలా. వితిన్ సెకండ్స్లో గుద్దేశాను అనమాట. మొత్తం ఇంపాక్ట్ ఎక్కడ వరకు? ఇక్కడ వరకే వచ్చింది. ఓకే, మీకు ఫోటో షేర్ చేస్తాను. ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఎవ్రీ వన్. సో ఎక్కువగా మారుతి సుజుకి అంటే బిల్డ్ క్వాలిటీ గురించి ఆలోచిస్తారు. బట్ మేము 4 ఉన్నాం, ఎవరికి ఏం కాలేదు, జస్ట్ గీత కూడా పడలేదు. జస్ట్ మా ఫ్రెండ్ వెనక్కి కూర్చున్నాడు, వాడు ఫోన్ చూస్తా ముందుకు వంగాడు. సో ఇంపాక్ట్ వల్ల ముందుకు గుద్దుకున్నాడు అంతే. సో మేజర్గా ఏం అవ్వలేదు, అందరం దిగేసాం, అందరం హ్యాపీ, ఏం అవ్వలేదు. సో కార్ ఒక్కటే, అది కూడా వాళ్ళు బాగానే చేసి ఇచ్చేసారు మొత్తం ఇన్సూరెన్స్లో, అంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంతా హ్యాపీ. బట్ బిల్డ్ క్వాలిటీ నన్ను అయితే కాపాడింది, మమ్మల్ని అందరినీ. ఆ స్పీడ్స్ ఎంత ఉన్నారు అప్పుడు? ఉన్నాను 80-90 ఉన్నాను. ఏ కార్ అయినా కూడా 80 వరకు ఉంటే మనం 80 వరకు ఉంటే సేఫ్. మారుతి కార్ అయినా సరే, అది బెంజ్ అయినా సరే. అందులో దీంట్లో నాకు అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే, మీరు ఇందాక చెప్పినట్టు బలీనో తీసుకుంటా, ఐ థింక్ ఇది అందరూ కన్సిడర్ చేయాలి. లారీలు ఇలా ట్రాక్టర్లు అయితే మనం వెనక నుండి గుద్దితే దానికి ఎందుకు వెళ్ళిపోతాం. బట్ నా ఇంపాక్ట్ చూస్తే మీరు మొత్తం ఇంపాక్ట్ నా బానెట్ తీసుకుంది. ఈ కార్ నేను బలీనో తీసుకొని అంటే ఇట్ వుడ్ హ్యావ్ సంథింగ్. డాష్ బోర్డ్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కంప్లీట్ ఫ్రంట్ పార్ట్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, అసలు ఇంకేం ఉండదు అనుకోండి. సో నన్ను అయితే ఇదే కాపాడింది. బలీనో తీసుకుంటే వేరేగా ఉండేదేమో. సో ఫైనల్లీ బిల్డ్ క్వాలిటీ చెప్పలేం. ఆడి మర్సిడీస్ లో కూడా చనిపోతారు. సో బట్ యూ హ్యావ్ టు టేక్ ద రిస్క్. ఐ మీన్ అన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నేను మ్యాక్సిమం మేజర్లీ 90% సిటీలోనే తిరుగుతాను, బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్దాంలే అన్నట్టే ఇది తీసుకున్నాను. సో ఫైనల్లీ ఆన్ రోడ్ ప్రైస్ మీకు ఎంత పడింది 1.5 year బ్యాక్? డౌన్ పేమెంట్, ఈఎంఐ షేర్ చేసుకోరా? నాకు ఆన్ రోడ్ ప్రైస్ 1030-1040 పడింది అరౌండ్. నాకు విత్ ఇంటీరియర్స్ నాకు లెదరేట్ సీట్స్ ఇచ్చారు, లెదర్ కవర్స్ ఇచ్చారు, మ్యాటింగ్ ఇచ్చారు, అండ్ అంతే ఇంకా మ్యాట్స్ ఇచ్చారు, విండో కవర్స్ ఇచ్చారు, ఇంకా కొన్ని ఐడియా లేవు. మొత్తం కలిపి 1040 డెల్టా ప్లస్ మాన్యువల్ వచ్చింది. డౌన్ పేమెంట్, ఈఎంఐ లేదు మొత్తం. ఓకే, డన్ డన్. ఓకే, ఇంకేమైనా ఇష్యూస్ మీరు షేర్ చేసుకోవాల్సిన, కంపెనీ బెటర్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయా? అంతలా అంటే డెల్టా ప్లస్ వాళ్ళు చెప్పిన వేరియంట్గా అన్నీ ఇచ్చేసారు. బట్ ఆ ఏసీ వెంట్స్ ఏదన్నా ఇస్తే సరిపోయింది. కాస్మెటిక్ చేంజెస్ లాగా పుష్ స్టాప్ బటన్ లేదా కీలెస్ ఎంట్రీ, ఐ మీన్ అవేం కాకుండా కావాల్సిన అవసరం ఏసీ వెంట్స్ అయితే హ్యాపీ. ఆమ్రెస్ట్ వచ్చిందా? ఆమ్రెస్ట్ రాలేదు, అది ఇంకోటి ఆమ్రెస్ట్ కూడా మిస్ అయింది. మళ్ళీ వేయించుకోవచ్చు, బట్ సెట్ ప్రాపర్ సూట్ అవ్వదు అది. అవును, ప్రాపర్ సూట్ అవ్వదు. ఆమ్రెస్ట్ నేను అడిగినట్టున్నాను, సమ్ అరౌండ్ 5,000-6,000 చెప్పినట్టున్నారు. సో పర్వాలేదు, అవసరం లేదని. ఆమ్రెస్ట్ ఉన్న దగ్గర నుండి ఇంక చెయ్యి ఇక్కడే పెడతాం. సో అంత కంఫర్ట్ వద్దు, జాగ్రత్తగా ఉంటాం అని చెప్పి నేను నచ్చలేదు.
సో ఇది ఓవరాల్గా ఫ్రోనెక్స్లో తీసుకుంటే ఇప్పటికీ కూడా ఒక 3 ఇష్యూస్ మేజర్గా కన్సిడర్ చేయాల్సినవి. ఒకటి సేఫ్టీ వైజ్ ఒకటి ముందే ప్రిపేర్ అవ్వాలి మీరు. డీసెంట్ స్పీడ్తో సిటీలో వాళ్ళకైతే సరిపోతుంది. అండ్ మెయిన్గా IRVM ఒకటి కనిపించదు, 3 ప్యాసింజర్ కూర్చుంటే వెనకాల ఏం కనిపించదు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు రేర్ ప్యాసింజర్ హెడ్ రూమ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఈ 3 ఓకే అనుకుంటే కనుక మీరు షార్ట్ ఫ్యామిలీ షార్ట్ పర్సన్స్ ఉంటారు అనుకుంటే ఫ్రోనెక్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పాలి. బెలినోకి ఇంకొంచెం అగ్రెసివ్ లుక్స్ కానీ గ్రాండ్ విటారా లుక్స్ లాంటివి తీసుకొస్తుంటాయి. స్టిల్ కన్సిడర్ చేయొచ్చు మనము ఈ 3 తీసేసినట్టయితేను. సో ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్ వరకు నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయం సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయాలి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి.